మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న ఈ అన్‌వాంటెడ్ రెఫ్యూజీస్ అంటే అక్కర్లేని శరణార్థులు అని ఈ యొక్క అధ్యాయం చదువుతూ ఉన్నాం. ముఖ్యంగా దాంట్లో తిరుచి గారు వాళ్ళు ఆహ్, అక్కడ ఆయన వాళ్ళ బెంగుళూరులో వాళ్ళ ఇంటి పేరు జులేకా లాడ్జ్. నేను ఇవాళ జులేకా లాడ్జ్ తాలూకు ఫోటోస్ ఏవైనా ఉంటే పెడతా అన్నాను. కానీ ఇవాళ కూడా నాకు కుదరలేదు. దయచేసి క్షమించగలరు. ఒకవేళ బహుశా వీలైతే నెక్స్ట్ మండే తప్పకుండా ప్రయత్నిస్తాను బెంగుళూరువి. సో, దీంట్లో ఈ జులేకా లాడ్జ్‌లో ఇరోజ్ గారు వాళ్ళక్కడ బెంగుళూరులో ఉంటూ ఉండేవారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇరుచి గారు వాళ్ళ తల్లి, ఇరుచి గారి చెల్లెళ్ళు, ఇరుచి గారి తమ్ముడు అక్కడ వాళ్ళందరూ అక్కడ బెంగుళూరులో ఉంటూ ఉండేవారు. ఆదికే ఇరానీ ఇంకో ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో ఏమైందంటే ఒక్కసారి ఈ గైమయ్య గారు ఉంటున్న సమయంలో ఒకరోజు ఒక ఇంట్లో ఒక దొంగ వచ్చి లోపలికొచ్చి ఆ ఇంట్లో గడియారం ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ గైమయ్య గారు భయపడిపోతారు. భయపడిపోతే బాబా ఏం జేస్తారంటే, అక్కడి నుంచి అహ్మద్ నగర్ నుంచి గైమయ్య గారి అక్కయిన గులాం హసీన్ ఆవిడని అక్కడికి వచ్చి ఉండమని చెప్తారు. కారణం ఏంటంటే, గులాం హసీ చాలా ధైర్యవంతురాలు. ఆవిడుంటే ధైర్యంగా ఉంటుందంటారు బాబా. సో, మొత్తానికి ఆ విధంగా గులాం హసీ వీళ్ళతో ఉంటూ ఉంటుంది. అయితే బెంగుళూరులో ఉద్యానవనం అది ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ గార్డెన్స్ అని పిలుస్తారు బెంగుళూరుని. ఇప్పటికి అలాగే పిలుస్తారు. అంటే ఎక్కువ ఉద్యానవనాలు ఎక్కువుంటాయి. అంటే పార్కులు ఎక్కువుంటాయన్నమాట. ఆ ఉద్యానవనం ఉద్యానవన పట్టణం అని పిలుస్తారు. ఇప్పటికి అలాగే పిలుస్తారు బెంగుళూరులో. సో, రోజు ఇరుజ్ తన తమ్ముడిని రోజు మెహర్బాన్ జసావాలని బెంగుళూరులో ఆయనకెప్పుడైతే స్కూల్ సెలవయిందో, ఆ సమయంలో తీసుకువెళ్తూ ఆయనేం జేసేవాడంటే, ఆయన రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఈత నేర్పించడం ప్రారంభించాడు. ఆయన ఈత నేర్పిస్తూ అది ఇరుచి గారు చాలా మంచి టీచరు ఈతలో. నేను నేను ఈతలో బాగా పరిపూర్ణుడినయ్యేదాకా నాకు ఈత నేర్పించారు. నాకు ఈత బాగా వచ్చేసిన తర్వాత నన్ను అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్‌లో వదిలేసి నన్ను దింపేసిన తర్వాత తను బాబా పని చెప్పిన తర్వాత ఆ పని మీద వెళ్ళిపోతూ ఉండేవారు అని చెప్పేసి మెహర్బాన్ జేసావాలా చెప్పారు ఇరుచి గారి తమ్ముడు. ఆ తర్వాత ఇరుచి గారు రోజు తిరిగొచ్చేవారు. ఆయన కొన్ని రోజుల పాటు ఎన్ని గంటలు తనెక్కడికెళ్తున్నాడో ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆయన బాబా యొక్క మస్తుల వేటలో బాబా ఏ పని చెప్తే ఆ పని మీద వెళ్ళిపోతూ ఉండేవారు. వీళ్ళు అడిగేవారు కాదు. ఇరుచి గారి కుటుంబ సభ్యులు కూడా అడిగేవారు కాదు ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి. ఆయన చెప్పేవాడు కాదు. అలాగా ఆయన రోజు బాబా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు. సో, కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా నడిచిందిట. ఆ విధంగా బాబా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు ఇరుచి గారు. అయితే ఎప్పుడైనా బాబా ఆ మస్తుల యొక్క కథ చెప్పమని బాబా చెప్పినప్పుడు, ఆ రోజు ఎప్పుడైనా వీళ్ళకి చెప్తూ ఉండేవారు. ఆ ఇరుచి గారు వీళ్ళకి తానెక్కడికి వెళ్ళానో చెప్తూ ఉండేవారట. అందుకనే ఇరుచి గారు అంటే తన యొక్క ఎప్పుడు కూడా ఇరుచి గారు ఏది చెప్పేవాడు కాదు బయటికి. చాలా రహస్యంగా అంటే చాలా గుమ్మరంగా అంటాం మనం. తెలుగులో కరెక్ట్‌గా చెప్పాలంటే దాన్ని గుమ్మరంగా అంటాం. బాగా గుమ్మరంగా ఉండేవాడు. ఎప్పుడు బయటికి చెప్పేవారు కాదు. ఆయన తేలిపోయేవాడు కాదన్నమాట. బయటికెప్పుడు కూడా తేలేవాడు కాదు. అందుకనే డాక్టర్ నీలు ఏం చేశారంటే ఇరుచి గారికి డీప్ ఓబా అని పేరు పెట్టారు. డీప్ ఓబా. డీప్ అంటే లోతనమాట. ఓబా అంటే మనకి ఇప్పుడు బాబా అబ్దుల్ ఘనీకిను అలీ షాపూర్ జమాన్ అంటే మన అలోబాకి. అలీ షాపూర్ జమాన్‌కి అలీలోంచి అల్ అని తీసి దాన్ని ఓబా, అలోబా అని పెట్టారు బాబా. అదే విధంగా ఘనీ పేరులో ఘనోబా, ఘన్ అని తీసి ఘనోబా అని పెట్టారన్నమాట. అలాగా అది హిందూ పదం అయిపోతుంది. ఆ విధంగా ఓబా అనేది హిందూ పదం అయిపోయింది. అందుకని ఈయనకి కూడా డీపోబా అని పెట్టాడన్నమాట. ఆయన నీలు గారు. ఈయన ఇరుచి గారికి. డీప్ అంటే లోతుగా ఉన్న మనిషి అని. చాలా లోతైన మనిషి అని చెప్పేసి ఇరుచి గారికి డీపోబా అని పేరు పెట్టేట. అయితే ఇక్కడ ఆల్‌దో సెపరేటెడ్ ఫ్రమ్ బాబా, ద ఫ్యామిలీ వాస్ హ్యాపీ బికాస్ దే వర్ లివింగ్ ఆన్ హిస్ ఆర్డర్స్ అండ్ హాడ్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ థట్ హి వుడ్ కాల్ దెమ్ బ్యాక్ అగైన్. బాబా దగ్గర నుంచి వాళ్ళు వేరుపడిన కారణం ఏంటంటే బాబా అప్పుడు బ్లూ బస్ టూర్స్‌లో బయటుండేవారు.
ఆ బాబా దగ్గర నుంచి వేరుపడినా కానీ, వాళ్ళు ఎప్పుడూ కూడా బాబా యొక్క ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉండేవారు తప్ప, ఈ రుచి గారి కుటుంబం అంతా కూడా. వాళ్ళు నమ్మేవారేంటంటే, బాబా మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆశ్రమ జీవితంలోకి పిలుస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. Life with Meher Baba required flexibility and constant readjustment, for there was no plan other than what Baba planned at any moment, and his plans were forever changing. అయితే బాబాతో జీవనం ఏ విధంగా ఉండేది అనే విషయం గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఫ్లెక్సిబుల్ అన్నమాట. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండేది దాంట్లో. అంటే దాంట్లో ఏంటంటే సారళ్యం ఉండేదనమాట. కరెక్ట్‌గా చెప్పాలంటే సారళ్యం ఉండేది. అంటే మనం ఎటు పడితే అటు వంచుకోవచ్చనమాట. అంటే జీవితం ఎలా పడితే బాబా ఎటువైపు చెప్తే అటువైపు బాబా చెప్పినట్టు ఆచరించే విధంగా ఉండాలి. ఆ బాబాతో ఉన్నప్పుడు జీవితం. అది అందుకని ఆ విధంగా ఆ సారళ్యం ఉండేది వాళ్ళకి. అదే విధంగా ఆ కాన్స్టెంట్ రీఅడ్జస్ట్‌మెంట్, అంటే పూర్తిగా ఎప్పుడు కూడా బాబా చెప్పిన దాన్ని వీళ్ళు బాబా యొక్క ఆజ్ఞానుసారం తమ యొక్క జీవితాల్ని సవరించుకునే గుణం కూడా ఉండాలి వాళ్ళకి. అంటే తమ జీవితాల్ని ఏ విధంగా బాబా యొక్క ఆజ్ఞానుసారంగా సవరించుకుంటే బావుంటుంది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా సవరించుకుంటూ ఉండేవారనమాట. ఫర్ దేర్ వాస్ నో ప్లాన్ అదర్ దాన్ వాట్ బాబా ప్లాన్. అంటే బాబా ఎప్పుడైనా ఏదైనా అంటే బాబా యొక్క ప్రణాళిక తప్పించి ఇంకా వాళ్ళకంటూ సొంత ప్రణాళికలేమి లేనందువల్ల, బాబా ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడం వల్ల, ఎందుకంటే అందుకనే వాళ్ళేంటంటే ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. బాబా ఎప్పుడు కూడా ఆయన ప్రణాళికలు మారుతూ ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా మార్చేవారు. అందుకనే మేము సిద్ధంగా ఉండాలని వీళ్ళు సిద్ధంగా ఉండేవారు. సో, లైఫ్ కంటిన్యూడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద జసావాలాస్ లివ్డ్ ఇన్ రెడీనెస్ ఫర్ హిస్ కాల్. ఆ జీవితం అలా కొనసాగుతుంది. ఆ కొనసాగుతున్నప్పుడు కానీ జసావాలాస్ కూడా బాబా యొక్క ఆయన చెప్పిన దానికి బాబా చెప్పిన దాన్ని ఆచరించడానికి ఈ జసావాలా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వార్ హాడ్ బ్రోకెన్ ఔట్ ఇన్ యూరోప్, అండ్ ఇట్ వాస్ రూమర్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ దట్ ద జపనీస్ వర్ గోయింగ్ టు బాంబ్ బెంగుళూరు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. మనకు బాగా గుర్తు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది ఆ సమయంలో. ఆ యూరోప్ అంతా కూడా అక్కడ అతలాకుతలం అయిపోతున్నారనమాట. సో, న్యూస్ పేపర్‌లలో అప్పుడు మనకి చూడండి, భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది. సో, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వీళ్ళందరూ ఒకవైపు ఉండేవారు. ఆ తర్వాత జర్మనీ, జపాను వీళ్ళందరూ ఒకవైపు ఉంటూ ఉండేవారనమాట. సో, ఈ మనం బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఉంది కాబట్టి భారతదేశం, జపనీస్ ఎప్పుడూ కూడా వాళ్ళు బాంబ్స్ ఎయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉండేవారు. అండమాన్ అండ్ నికోబార్‌ని ఆ విధంగానే ఆక్యుపై చేసుకున్నారు. ఆవిడ బాబా యొక్క భక్తురాలు ఒక ఆవిడ, బాబా యొక్క ప్రేమికురాలు ఒక ఆవిడ ఉండేదక్కడ. ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ జపనీస్ వాళ్ళు అరెస్ట్ చేసి సింగపూర్ ప్రిజన్‌లో పెట్టారు ఆవిడని తీసుకెళ్ళి. ఆవిడ బాబాది ఇంకో వారం రోజుల్లో బాబా యొక్క దర్శనం అవుతుంది అనంగానే, బాబా వెళ్తారు ఇంకో వారం రోజుల్లో నెక్స్ట్ వీక్ వస్తారు అనంగానే, ఆ జపనీస్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్‌ని ఆక్యుపై చేసుకున్నారనమాట. సో, ఆ విధంగా జరిగిందక్కడ ఆ రోజు. సో, అంటే అప్పుడు జరుగుతూ ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో అతలాకుతలం అయిపోయింది ప్రపంచం అంతా కూడా. సో, ఈ జపనీస్ ఏం చేశారంటే, వాళ్ళు బెంగుళూరుని ఏ క్షణంలో అయినా బాంబులు వేయొచ్చు బెంగుళూరు మీద అని ఒక పుకారు వ్యాపించిందనమాట. దే హాడ్ ఆల్రెడీ ఓవర్‌రన్ బర్మా అండ్ హాడ్ కమ్ టు ద బోర్డర్స్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ బర్మా వాళ్ళు ఆ జపాన్ అంతా కూడా జపనీస్ అందరూ కూడా బర్మాను ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించేశారు. ఆ బర్మాని గెలిచేశారు. ఇంకా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తారు అని చెప్పి ఒక ఊహాగానం మొదలైందన్నమాట. అందరూ పుకారు ప్రారంభించారు. సో, దేర్ వాస్ మచ్ కియోస్ అండ్ కన్‌ఫ్యూజన్, నాట్ టు మెన్షన్ ఫియర్ అమాంగ్ ద పాపులస్. అందరూ చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉండేదిట. ఆ మొత్తం జనాలందరి మధ్యలో భయం ఉంటూ ఉండేది. ఎయిర్ రేడ్ డ్రిల్స్ వర్ బీయింగ్ ఇనిషియేటెడ్ సెడ్ మెహర్వాన్. అంటే ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరుగుతున్నప్పుడు అత్యవసర సమయాల్లో ఏదైనా విమానాలు కానీ మన మీద బాంబులు వేస్తాయి అని తెలిస్తే, మన వాళ్ళేం జేస్తారంటే ఎయిర్ రేడ్ డ్రిల్స్ చేస్తారు. అంటే మొత్తం అందరూ కలిసి లైట్లు ఆపేయండి అంటారు. అంటే ఎవరైనా విమానాల దాడి ఉన్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడూ కూడా. ఆ విధంగానే ఆ విమానాల దాడి వస్తుంది. జపనీయులు విమానాల ద్వారా దాడి చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళేం చేశారంటే,
మొత్తం ఆ డ్రిల్స్ కూడా అంటే ఆ కవాతులు అంటారు దాన్ని. ఆ కవాతు చేయడం ప్రారంభించారు. ఆ విమాన కవాతు చేయడం ప్రారంభించారు. అంటే లైట్లు ఆపేయడం, ఆ విధంగా ఒక్కొక్క చోట ఎలాగా ఒక్కొక్కళ్ళు ఏ విధంగా మసలాలి అని చెప్పేసి, ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ప్రజలకి. అదంతా బెంగుళూరులో జరుగుతున్నది అని చెప్తున్నారు మెర్వాన్ జసావాలా గారు. అండ్ దేర్ వుడ్ బి ది స్మాక్ ఎయిర్ రైడ్ సిగ్నల్స్. People would be informed that when the sirens would go off, you had to obey the drills and rush to the nearest air raid shelter. It was quite a scary time. అంటే, అంటే అంటే ఒకవేళ నిజంగా విపత్తొస్తే ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై మాక్ డ్రిల్స్ అని చేస్తూ ఉంటారు. అంటే మాక్ డ్రిల్స్ అంటే మాక్ పార్లమెంట్ అంటే, అంటే ఒక నకిలీగా అన్నమాట. అదొక దాన్ని 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 నకిలీ అన్నమాట. దానిగా అంటే నిజంగా మన మీద యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందో అలాగే వాళ్ళు అది నకిలీ ఒక యుద్ధంలో వస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుని అది యుద్ధం వస్తే ఏ విధంగా అనుసరించే పద్ధతులన్నీ కూడా ప్రభుత్వం అనుసరింపజేసేదనమాట. ఆ విధంగా ఆ సైరన్‌లన్నీ ఆగిపోవడం, ఆ తర్వాత ఏ విధంగా తమకి దగ్గరగా ఏదుంటే ఆ షెల్టర్ దగ్గరికి అంటే దాని దగ్గరకి అంటే ఆ శరణ ఆశ్రయం ఎక్కడైతే ఇచ్చారో, ఆ రక్షణ ఎక్కడైతే ఉందో ఆహ్, అక్కడ అక్కడికి వెళ్లి దాక్కోవడం, అక్కడ కా అక్కడ అక్కడ ఉండడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట ఆ విషయం. సో, ఆ విధంగా యుద్ధం నిజంగా వాళ్ళ మీద ఆక్రమణ జరిగినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి అది చాలా భయంగా ఉండేదట మొత్తం అందరికీ కూడా. So Papa was staying in Ahmednagar at Akbar Press, and when he read that the Japanese were planning a raid on Bangalore, he knew he had to do something. పాపా జేసావాలా అప్పుడు అహ్మద్‌నగర్‌లో ఉంటున్నారు ఆ సమయంలో. ఆయనేం జేశారు ఎక్కడుంటున్నారు? అక్బర్ ప్రెస్‌లో ఉంటున్నారాయన. ఆయనేం జేశారంటే జపనీయులు ఈ యొక్క బెంగుళూరు మీద బాంబు దాడి చేస్తున్నారని పేపర్‌లో చదవంగానే, ఆయన తన కుటుంబము బెంగుళూరులో ఉంది. ఇరుచి గారు, గైమయ్య గారు, పిల్లలు అందరూ కూడా అక్కడ బెంగుళూరులో ఉన్నారు. తన కుటుంబం గురించి తనేదో చెయ్యాలి అని అనుకున్నాడనమాట ఆయన. It was not Papa's nature to take things in stride, particularly when it came to the safety of his family. But he felt that if they were with Baba, they would be safe. కానీ అంటే తను ఎప్పుడు తనకనుకున్నది ఎప్పుడు చేసేవాడు కాదనమాట. పాపా జేసావాలా బాబా చెప్పినట్టే ఆచరించేవాడు అన్నీ గూడా. తన కుటుంబం కోసం తనంతట తానుగా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. అయితే అక్కడ బెంగుళూరులో బాబా లేరు వాళ్ళ పక్కన. తన కుటుంబం పక్కన బాబా లేరు కాబట్టి ఆయనేమనుకున్నాడంటే జపనీయులు రేపు పొద్దున్న బాంబులేస్తారేమో బెంగుళూరు మీద. నా కుటుంబం ఏమో అక్కడ దాంట్లో ఉండిపోయింది. బెంగుళూరులో ఉండిపోయింది. సో, నేనేదైనా చెయ్యాలి అని అనుకున్నట్టాయన. అనుకుని ఆయన ఏం చేశాడో చూడండి. ఇక్కడ ఇంకోటేంటంటే ఇప్పటిదాకా రాని విషయాలొచ్చాయి దీంట్లోకి. అంటే ఇప్పటిదాకా కొన్ని విషయాలు కొంత పాటు మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో దాంట్లో కొంత పాటు మనకు తెలుసు. కానీ కొంత పార్టు మనకి తెలీదు ఇప్పటిదాకా. నాకు కూడా ఈ పుస్తకం చదివిన తర్వాత అర్థమైంది. చాలా అద్భుతంగా ఉంది ఆ సీరీస్ మాత్రం. అందుకనే ఒక్కసారి సో, ఆయనే 'హౌ టు గెట్ ద ఫ్యామిలీ టు లీవ్ బెంగుళూర్' ఆయన అనుకున్నాడట పాపా జసావాలా. ఏమన్నాడంటే, నా కుటుంబాన్ని బెంగుళూరు నుంచి బయటికెలా తీసుకురావాలనుకున్నాడు. వితౌట్ బాబాస్ ఆర్డర్ దే వుడ్ నెవర్ లీవ్. బాబా ఆజ్ఞ లేకుండా తన కుటుంబం బెంగుళూరు దాటి రాదు. మీన్‌వైల్ ద జసావాలాస్ వర్ ఎక్స్‌పెక్టెంట్‌లీ అవైటింగ్ ఎ కాల్ ఫ్రమ్ బాబా. ఈ లోపల ఈ జసావాలా కుటుంబం అంతా కూడా గైమయ్య గారు, ఇరుచి గారు వీళ్ళందరూ కూడా బాబా యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇరుచ్ had told his mother, "We should be packed and ready to go at any time." ఇరుచి గారు తన తల్లిగారికి చెప్పారట. మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడైనా మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పారట ఆయన. సో, the family has been living in the state for more over a year. Merwan was making to do with just one pair of pants to wear as everything else has been packed up. అయితే వాళ్ళప్పుడే సంవత్సరం నుంచి వాళ్ళక్కడే ఉంటున్నారు. ఇరుచి గారు వాళ్ళు. సో, కాబట్టి కొంత సామానుంది వాళ్ళకి. అదే విధంగా మెహర్వాన్ జసావాలాకి ఒకే ఒక్క ప్యాంట్ ఉంచారట. ఆయనకి వేసుకోవడానికి. ఆ తర్వాత మిగతావన్నీ ప్యాకెట్‌లో పెట్టేసారు. ప్యాక్ చేసేసారు. Baba had traveled to the north, so when a telegram arrived from him saying, "Come and meet me immediately in Dehradun," Iruch began making the necessary arrangements. బాబా ఉత్తర భారతదేశంలో ఉన్నారు. పా ఆ తర్వాత ఇరోజ్ గారికి ఒక టెలిగ్రామ్ అందింది. ఏంటంటే,
కమ్ అండ్ మీట్ మీ ఇమ్మీడియేట్లీ ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ వచ్చి నన్ను కలవవలసింది, నన్ను కలవండి అని చెప్పేసి వెంటనే నన్ను కలవండి అని బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందట. ఈరోజు బిగాన్ ఆయన మెల్లిగా తన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈరోజుగా తన ఏర్పాట్లు చేసుకున్నాడు. He hurriedly arranged for school living certificate for Merwan and Sarwar and then brought the train tickets, Merwan recalled. వెంటనే ఆయన ఏం చేశాడంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు ఈరోజు గారు. బుక్ చేసి ఆ ట్రైన్ టికెట్స్ అంటే బైదుల్ వాళ్ళ పాప ఉంది కదా సర్వార్, ఆ అమ్మాయికి తినకి మెహర్వాన్ చేసే వాళ్ళకి టీసీలు తీసుకొని వీళ్ళందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేసి వీళ్ళందరినీ అక్కడ ఆ డెహ్రాడూన్ బాబా దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అనమాట ఈరోజు గారు. And by now it was 1942 and the war was at its height. It was a very critical time because in India, a British colony, had to support the war effort. So most of the trains were requisitioned by the military for troop movements, arms and ammunition supplies. అది 1942 సంవత్సరం వచ్చేసింది. ఆ యొక్క యుద్ధము చాలా తీవ్రంగా ఉందన్నమాట. యుద్ధ తీవ్రత దాని యొక్క ఉన్నత స్థాయిలో ఉందన్నమాట. అది చాలా క్లిష్ట సమయం, భారతదేశానికి చాలా క్లిష్ట సమయం. కారణం ఏంటంటే భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది కాబట్టి ఆ ఆ మొత్తం వాళ్ళు ఏం చేసేవారంటే బ్రిటిష్ వారు, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారు కూడా వాళ్ళ యుద్ధాన్ని చేయడానికి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ యుద్ధ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రిటిష్ వారి యొక్క యుద్ధ ప్రయత్నాల వల్ల భారతదేశంలో ఉన్న అన్ని ట్రైన్ సౌకర్యాలు కూడా ఎక్కువగా ఈ మిలిటరీ వారికే, వాళ్ళకి మిలిటరీ వారిని చేరవేయడానికి అవి ఉపయోగించేవారు. ముఖ్యంగా ఆ యొక్క ఆయుధాలు కానీ, వాళ్ళ యొక్క ఆయుధాలు కానీ, మిలిటరీ వాళ్ళని కానీ, ఆ సైనికులు కానీ తీసుకువెళ్ళడానికి ఈ ట్రైన్లను ఉపయోగించేవారట. బికాస్ ఆఫ్ ద రూమర్ దట్ బెంగుళూరు మైట్ బి బాంబ్డ్, దేర్ వాస్ ఎ మ్యాడ్ రష్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ. బెంగుళూరు మీద బాంబు వేస్తారు అనే పుకారు ఎప్పుడైతే పుట్టిందో మొత్తం బెంగుళూరు సిటీ నుంచి బయటపడిపోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ బెంగుళూరు సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పీపుల్ వాంటెడ్ టు గో ఎనీవేర్ టు ఎస్కేప్ ద బాంబింగ్ అండ్ వి వర్ కాట్ ఇన్ దట్ రష్. అంటే ఆ జనాలందరూ కూడా ఏ విధంగా అయితే ఆ బాంబులు తమ మీద పడకుండా ఎలాగైనా తమని తాము కాపాడుకోవాలని ఆ పట్టణం నుంచి పారిపోదామని ప్రయత్నిస్తున్నారు అందరూ కూడా. A compartment for 60 travelers was now accommodating 200 passengers. అంటే ఒక కంపార్ట్మెంట్ లో మనం ఎంతమంది వెళ్తారు? 60 మంది పాసెంజర్లు వెళ్ళే కంపార్ట్మెంట్ లో 200 మంది ఎక్కారు మొత్తం కలిసి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో అంత రష్ గా ఉండేదన్నమాట. People were sitting on the racks and floors, hanging from the doors, and sitting on the roofs of the train at great risk to their lives. అంటే ఇప్పుడు చూడండి ర్యాక్స్ సైడ్ మనము ఇవి పెట్టుకుంటాం, సామాన్లు పెట్టుకుంటాం సైడ్. అంటే సామాన్లు పెట్టుకున్న ర్యాక్ ఉంటుంది. దాని మీద కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారట. ఆ పైన బర్తులు, కింద బర్తులు, నేల మీద, బాత్రూమ్ దగ్గర అన్ని చోట్ల కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అయితే ట్రైన్ మీదెక్కి ఆ ట్రైన్ మీదెక్కి తమ ప్రాణాలని పణంగా పెట్టి కూడా ప్రయాణిస్తున్నారు కొంతమంది. అయితే అండ్ హియర్ వి ఆర్ విత్ అవర్ baggage, having to travel from the south right up to the foothills of Himalayas. Poor Iruch had this great responsibility to see our welfare. My mother, my aunt, my two sisters, Sarwar, as well as the maid servant we had, who was from Arangav village, and myself. చూడండి ఎంతమంది వెళ్ళాలో. ఈరోజు గారు ఇంతమందిని తీసుకెళ్లాలన్నమాట. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఈరోజు గారు, తను, ఆ ఈరోజు గారి తర్వాత మా అమ్మగారు, అంటే మెహర్వాన్ జసావాల్ చెప్తున్నాడు. మెహర్వాన్ జసావాళ్ళ వాళ్ళ అమ్మగారు, మెహర్వాన్ జసావాళ్ళ వాళ్ళ పెద్దమ్మగారు అంటే గులామాసి ఆవిడ, ఆ మెహర్వాన్ జసావాళ్ళ తాలూకు ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అక్కలు, ఆ సర్వార్ బైదుల్ వాళ్ళ అమ్మాయి, ఆ తర్వాత ఒక ఆరంగం నుంచి వచ్చిన ఒక సహాయకారు అన్నమాట, పని పిల్ల ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్నారు కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆ సంవత్సరం అంతా కూడా ఆ సంవత్సరం సామాన్లు బోల్డన్ని అయిపోయాయి వీళ్ళకి. ఆ సామాన్లన్నీ ప్యాక్ చేసి ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మీద పడింది. Iruch had hired a couple of coolies and they had assured us that they would see that luggage got on our train. Each coolie had a badge and a number which Iruch noted down and gave them their mountain of luggage. All the trunks had to be put in the brake van. We each carried our own little handbags containing a toothbrush, soap, napkin, and a change of clothes. ఈరోజు ఏం చేశారట, ఒక ఇద్దరు కూలీల్ని మాట్లాడాడు ఆయన.
ఆయన మాట్లాడి ఆ లగేజ్ ట్రైన్‌లో పెట్టే బాధ్యత వాళ్ళకప్పగించాడు. ఈ పెద్ద పెద్ద పెట్టెలన్నిటిని ఏం చేశాడంటే, మనకు లగేజ్ వ్యాన్, బ్రేక్ వ్యాన్ ఉంటుంది కదా! ఆ బ్రేక్ వ్యాన్‌లో పెట్టే విధంగా ఆయన మాట్లాడాడు ఇరుచ్ గారు. మాట్లాడి మొత్తం వీళ్ళది ఒక కుప్పలా ఉందన్నమాట. మౌంటైన్ ఆఫ్ లగేజ్ అంటాడు. అంటే ఒక కొండ అన్నమాట లగేజ్. అంటే ఆ సామాన్ల కొండగలా ఉందట అదంతా కూడా. అవన్నీ కూడా ఆ పెట్టెలన్నీ బ్రేక్ వ్యాన్‌లో పెట్టి వీళ్ళందరి దగ్గర ఓ చిన్న చిన్న చేతి సంచులు పెట్టుకున్నారు. దాంట్లో ఒక టూత్ బ్రషు, సోపు, ఒక తువ్వాలు, ఆ తర్వాత ఒక జత బట్టలు పెట్టుకున్నారనమాట. అంటే మళ్ళీ దారిలో స్నానం చేసి మొహాలు కడుక్కొని స్నానం చేయాలి గదా! వీళ్ళు దారిలో మార్చుకోవడానికి ఒక చీరలు అవే ఆ రోజుల్లో వాళ్ళు కట్టుకునే బట్టలు పెట్టుకున్నారు. One of them got into through the window and then the other porter showed us through. ఒక పోర్టర్ ఏం చేశాడట మనకి ఇప్పటికీ అది జరుగుతున్నది. ఇప్పుడంటే కొంచెం ఆ విండోస్‌కి చిన్న దగ్గరకున్న జాలీలేసేశారు. ఏం చేశారంటే ఆ కిటికీల్లోంచి ఆ పోర్టర్ ఎవరంటే ఆ కూలీ, ఆ రైల్వే కూలీ అతను ఏం చేశాడంటే లోపలికి దూరిపోయి ఆ సామాన్లన్నీ కూడా లోపలికి చేరవేసేసాడు. వీళ్ళని కూడా ఆ కిటికీల గుండా లోపలికి లాగేసాడట అతను. Somehow or other in spite of having to jump over passengers sitting on the floor, we got inside the train. ఏదో విధంగా ఆ యొక్క మనుషులందరూ ఆ ట్రైన్‌లో ఉన్నా కానీ, వాళ్ళ మీద నుంచి ఎగురుతూ మేము వెళ్ళి ఆ సీట్లలో కూర్చున్నాం. Dehradun is about 700 miles north of Bangalore, and to get there, we had to change trains. డెహ్రాడూన్ సుమారుగా 700 మైళ్ళు ఉందన్నమాట. అంటే సుమారుగా 1200 కిలోమీటర్లు ఉందిట అది. అక్కడ మేము ఆ డెహ్రాడూన్ వెళ్ళడానికి బెంగుళూరు నుంచి డెహ్రాడూన్ వెళ్ళడానికి అక్కడ ఆ ట్రైన్‌లు మారాలి. ఒక 2 ట్రైన్‌లు మారాలి. At Secunderabad, due to the heavy military traffic, our train got stuck and for 3 days and nights we were stranded in the compartment. సికింద్రాబాద్ మీదుగా వెళ్ళాలి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ట్రైన్ సికింద్రాబాద్ మీదుగా వెళ్ళాలన్నమాట. ఆ సికింద్రాబాద్‌లో ఏమైంది? ఆ ట్రైను చాలా మంది మిలిటరీ వాళ్ళు ఎక్కువైపోవడం మూలాన, ఆ మిలిటరీ వాళ్ళ యొక్క అవసరార్థం ఆ వేరే ట్రైన్‌ల తోవలో తిరుగుతూ ఉండడం మూలాన వీళ్ళ ట్రైన్ లేట్ అయిపోయిందట. దాని వలన 3 రోజుల పాటు సికింద్రాబాద్‌లో ఆళ్ళ కంపార్ట్మెంట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది 3 రోజుల పాటు. It would be pitch dark at night because all the lights would be switched off out of fear that the Japanese might bomb the train. అంటే ఆ రాత్రి పూట ఏం చేసేవారు ఆ కంపార్ట్మెంట్‌లో ఆ ట్రైన్ తాలూకు లైట్ ఆపేసేవారు. ఆ లోపల లైట్‌లన్నీ. కారణం ఏంటి? ఆ లైట్‌లు ఆపేస్తే మొత్తం చీకటి పడిపోయింది. ఒకవేళ లైట్ ఉంటే ఆ పైన ప్లేన్‌లో ఉన్నవాడికి ఇక్కడ కింద లైట్ ఉందనో బాంబేసేసి పోతాడని వాళ్ళు లైట్‌లు ఆపేసేవారన్నమాట. Finally, we had to catch another train to take us to Delhi, and in all the confusion, our luggage got lost. అయితే మొత్తానికి మేము ఢిల్లీ వెళ్ళాలి. మేము మొత్తం ట్రైన్ మారి ఢిల్లీ వెళ్ళాలి. ఈ గందరగోళంలో మా యొక్క సామాన్లు పోగొట్టుకున్నాం. Hiroj tried his best to track down the luggage, but the railways kept insisting that it would follow us. ఈరోజు ఏం చేశారంటే తన సామాన్ల కోసం ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ రైల్వే అధికారులందరూ కూడా చెప్పడం స్టార్ట్ చేశారట. వాళ్ళేమంటున్నారంటే, మేము ఆయన మీరు మీ 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 సామాన్లు మీ వెనకాతలే వస్తాయి. మీరెళ్ళండి అని చెప్పడం జరిగిందట. దేర్ వాస్ నాట్ మచ్ వి కుడ్ డూ ఎక్సెప్ట్ గో అహెడ్ అండ్ రిలై ఆన్ దెమ్. మేము ఇంకేం చేయలేకపోయాం. మేము వాళ్ళ మీద ఆధారపడడం తప్పించి మేము ఇంక వేరేదేం చేయలేకపోయాం. సో, కాబట్టి మేము మా ప్రయాణాన్ని కొనసాగించవలసొచ్చింది. When we reached Delhi, it was nightfall. We were there for a day or 2. So, Hiroj took us around Delhi for sightseeing. మేము ఢిల్లీలో 2 రోజులో ఉన్నాము. ఆ రోజు ఏం చేశారంటే, హిరుచి గారు మమ్మల్ని అక్కడ ఢిల్లీ చూడ్డానికి తీసుకువెళ్లారు. వి సా ద రెడ్ ఫోర్ట్ అండ్ కుతుబ్ మినార్. మేము రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్ 2 చూసాం. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ టైమ్ వి హావ్ విజిటెడ్ ఢిల్లీ. అదే మొదటిసారి మేము ఢిల్లీ చూడడం. మొదటిసారిగా ఒక్కసారి మాత్రమే మేము ఢిల్లీని చూసాం. ఇన్ ద అట్టర్ డార్క్‌నెస్ వి అగైన్ బోర్డెడ్ ఎ ట్రైన్ దిస్ టైమ్ ఫర్ డెహ్రాడూన్. ఆ చిమ్మ చీకట్లో మేము రాత్రి డెహ్రాడూన్‌కి ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాం అన్నమాట. మను వైవిడ్లీ రికాల్డ్ దేర్ అరైవల్ ఎట్ ద ఆశ్రమ్. ఇప్పుడు మను జోసావ్ అలా చెప్తున్నది. హిరుచి గారి చెల్లెలు, పెద్ద చెల్లెలైన మను చెప్తున్నారు. ఆవిడ చెప్తున్నది. ఇట్ వాస్ మార్నింగ్ వెన్ వి రీచ్డ్ ద గేట్. మేము పొద్దున్న మేము మేము ఆ డెహ్రాడూన్ చేరేసరికి పొద్దున్నయిందనమాట. సూనామాసి ఖుర్షద్స్ మదర్ వాస్ ఆన్ వాచ్. చిన్న ఖుర్షద్ అని బాంబేలో ఉంటున్నారు. గుల్మయ్ గారి చెల్లెలైన సూనామాసి ఆవిడ కాపలాదారుగా ఉందిట అక్కడ డెహ్రాడూన్‌లో బాబాకి. ఆవిడ కాపలాగా ఉందనమాట. షీ సెడ్, "వై హావ్ యూ కమ్ హియర్?"
ఆవిడేం చెప్పిందిట, ఆవిడ వీళ్ళని అడిగింది. "మీరెందుకొచ్చారు?" అని అడిగిందనమాట ఆవిడ. వి సెడ్ దట్ బాబా హాడ్ కాల్డ్ అస్. మేమన్నాము, "బాబా మమ్మల్ని పిలిచారు" అని చెప్పేసి అన్నాం. షీ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ షీ కుడ్ నాట్ లెట్ అస్ ఇన్ అంటిల్ షీ హాడ్ చెక్డ్ విత్ బాబా. ఆవిడేమందంటే, "అయ్యా! బాబు మీరు బాబా మీరు చెప్తేనే కానీ నేను మిమ్మల్ని రానీయలేను" అని చెప్పేసి అందిట ఆవిడ. వెన్ బాబా హర్డ్ వి వర్ స్టాండింగ్ దేర్ అట్ ద గేట్ హి కాల్డ్ ఫర్ అస్. బట్ హి వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిస్‌ప్లీజ్డ్. అయితే బాబా విన్నారు ఈ విషయం. వినిన వెంటనే ఆయన వెంటనే మమ్మల్ని లోపలికి పిలిచారు. వీళ్ళందరిని లోపలికి పిలిచారట. ఫిరోజ్ గారు వాళ్ళందరిని లోపలికి పిలిచారట. ఇది మను చెప్తున్నదన్నమాట ఈ విషయాన్ని. బాబాకి చాలా కోపంగా కూడా ఉన్నారాయన. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఆయన అంత ప్రసన్నంగా లేరన్నమాట. ఆ కోపంగా ఉన్నారట ఆయన. ఆ కోపంలో మీరెందుకొచ్చి అంటే వీళ్ళు చెప్పకుండా వచ్చారనే ఆ యొక్క అప్రసన్నత కనిపించింది బాబా మొహంలో వీళ్ళకి. "వై హావ్ యూ కమ్ హియర్? నౌ యూ ఆర్ ఆల్ సిట్టింగ్ ఆన్ మై చెస్ట్. బట్ వి రిసీవ్డ్ యువర్ టెలిగ్రామ్" రిప్లైడ్ ఈరోజ్. "మీరందరూ ఎందుకొచ్చారు? మీరందరూ నా గుండెలపై కూర్చున్నారు" అని చెప్పేసి బాబా అన్నారట. అంటే గుండెల మీద కూర్చోవడం అంటే ఊపిరాడకపోవడం అన్నమాట. "మీరందరూ ఎందుకు చెప్పకుండా ఎందుకొచ్చారంటున్నారు బాబా" అనేసరికి, "మీరే కదా బాబా టెలిగ్రామ్ ఇచ్చారని" ఆయన ఇరుచ్ అన్నట్ట. "What? I never sent you any telegram. Let me see it." Baba took the telegram for Iroj and began scrutinizing it. ఆయన, "నేనా?" అన్నట్టు బాబా. "ఏమిటి? నేనా? ఎప్పుడిచ్చాను?" అని చెప్పేసి, "ఏదా టెలిగ్రామ్ ఇలా ఇయ్యి" అని చెప్పేసి బాబా టెలిగ్రామ్ తీసుకొని, ఆ టెలిగ్రామ్‌ని పరిశీలించడం ప్రారంభించారు బాబా తీవ్రంగా. "Did you read it? What does it say?" Iroj took the telegram from Baba and read, "Come and join me immediately in Dehradun. Signed Baba." అంటే అక్కడ నువ్వు చదివావా ఈ టెలిగ్రామ్‌ని? ఏం రాసుంది చదువు అనంటే ఇరుచ్ గారు రాసారు. ఇరుచ్ గారు అన్నారట. "కమ్ అండ్ మీట్ మీ అట్ డెహ్రాడూన్." నన్నొచ్చి మీరు బయలుదేరి నన్నొచ్చి కలవండి డెహ్రాడూన్‌లో బాబా అని రాసారట. రాసేసరికి బాబా గేవ్ ఇరుచ్ అన్ ఎగ్జాస్పరేటెడ్ లుక్ అండ్ టోల్డ్ హిమ్, "రీడ్ ఇట్ థరోలీ. వేర్ డిడ్ ఇట్ ఒరిజినేట్?" సమంగా చదవబోయి, పూర్తిగా చదువు. చదివేదేదో పూర్తిగా చదువు. ఎక్కడి నుంచొచ్చింది ఆ టెలిగ్రామ్ అది చదువు. నువ్వు అది కూడా చదువు అని చెప్పేసి బాబా ఇరుచ్ గారికి చెప్పారు. చెప్పేసరికి ఇరుచ్ లుక్డ్ కేర్‌ఫుల్లీ అట్ ద టెలిగ్రామ్ అండ్ ఫెల్ సైలెంట్. ఇరుచ్ గారు చాలా జాగ్రత్తగా పరీక్షించి ఆ టెలిగ్రామ్‌ని చూసి మౌనం వహించాడు. దెన్ ఇన్ బేర్లీ ఆడిబుల్ వాయిస్ హి ఆన్సర్డ్, "అహ్మద్‌నగర్." అహ్మద్‌నగర్ నుంచి వచ్చింది బాబా అన్నట్టాయన. మెల్లిగా, మెల్లిగా చాలా నెమ్మదిగా. "యామ్ ఐ ఇన్ అహ్మద్‌నగర్?" "నో బాబా. పాపా మస్ట్ హావ్ సెంట్ ఇట్." ఆయనకి అర్థమైపోయింది రుచి గారికి. ఆయనకి అహ్మద్‌నగర్ నుంచి వచ్చింది. అంటే బాబా అడిగారు, "నేను అహ్మద్‌నగర్‌లో ఉన్నానా?" అని అడిగారట. అడిగితే, "నో పాపా. లేదు పాపా. లేదు బాబా. బాబా ఆయన పాపా జెసావాలా పంపించుంటారు. ఎందుకంటే ఆయన అహ్మద్‌నగర్‌లో ఉన్నారు గదా! ఆయన పంపించుంటారు" అన్నట్ట. అనంటే, "ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేసెస్. గో బ్యాక్ టు బెంగుళూరు." ఇరోజ్ సెడ్. ఈరోజ్ సెడ్, "ఆల్ రైట్ బాబా. ఐల్ టేక్ దెమ్ బ్యాక్." బాబా ఏమన్నారట, "నేను మీ 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 మొహాలు చూడడం నాకిష్టం లేదు. బెంగుళూరులో వెనక్కెళ్ళండి. మీరందరూ కూడా వెనక్కి పొండన్నారట బాబా." అనిన తర్వాత ఈరోజు అన్నట్టు, "సరే బాబా మేము వెనక్కెళ్ళిపోతాం" అన్నారట. సో వి టర్న్డ్ అరౌండ్ అండ్ లెఫ్ట్ బాబాస్ ప్రెజెన్స్. ఆల్ ద టైమ్ వండరింగ్ వేర్ వి కుడ్ గో and whether there was a poor people's dharmshala, a building usually affiliated with a religious or charitable organization for devotees or travelers to stay in for free, where we could spend the night. ఆయన ఏమన్నట్ట, సో మేము బాబా వాళ్ళ దగ్గర నుంచి బయటకొచ్చేస్తూ వీళ్ళు ఆలోచిస్తున్నారట వీళ్ళందరూ కూడా. ఎక్కడికెళ్దాం మనందరం? ఇక్కడ ఏదైనా ధర్మశాల ఉందా? ఎక్కడైనా ధర్మశాలకెళ్ళి కాస్త తలదాచుకుందాం. ఈరోజు రాత్రికి తలదాచుకుందామా? అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జనలు పడుతున్నారు వీళ్ళందరూ కూడా ఆ విధంగా. పడుతూ ఉండేసరికి అండ్ వి వాక్డ్ రైట్ అప్ టు ద గేట్ బిఫోర్ వి హర్డ్ హిస్ క్లాప్ అండ్ హి కాల్డ్ us బ్యాక్. మేము ఆ గేట్ దాకా వెళ్ళేసరికి బాబా ఏం చేశారు, మాకు మళ్ళీ తప్పట్లు వినపడ్డాయి. ఆ తప్పట్లు వినబడేసరికి మేము వెనక్కి తిరిగి చూసేసరికి బాబా మమ్మల్ని మళ్ళీ వెనక్కి పిలిచారు. బాబా జెస్చర్డ్, "నౌ దట్ యూ హావ్ కమ్ స్టే, బట్ యూ ఆర్ ఎ బిగ్ లోడ్ ఆన్ మై చెస్ట్." మీరు ఎలాగో వచ్చేసారు. రండి ఇంకొచ్చేసేయండి. ఉండిపోండి. ఇక్కడే ఉండిపోండి. మీరు నా గుండెల మీద పెద్ద భారంగా ఉన్నారు అని చెప్పేసి బాబా అన్నారట వాళ్ళని. చూడండి. కమ్ లోడ్ ఆన్ మై చెస్ట్ అంటే నా గుండెల మీద భారంగా ఉన్నారు మీరందరూ అన్నారట. వి హాడ్ నో క్లోత్స్, నథింగ్ బట్ వాట్ వి కేమ్ ఇన్ అండ్ వి వర్ సో డర్టీ ఆఫ్టర్ హావింగ్ ట్రావెల్డ్ ఫర్ సో మెనీ డేస్ వితౌట్ ఎ ఛాన్స్ టు వాష్ ఆర్ చేంజ్ టు క్లోత్స్. మా దగ్గర బట్టలు లేవు. అలాగే ఇంత ఉండిపోయింది కదా! బట్టలే లేవు వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర బట్టలు లేవు.
వాళ్ళ దగ్గర ఇంకేమి వాళ్ళు అప్పుడే 3 రోజుల నుంచి స్నానాలు లేవు. వాళ్ళేమి స్నానం చేయలేదు, బట్టలు మార్చుకోలేదు. చాలా మురికిగా ఉన్నట్ట వాళ్ళందరూ కూడా. బాబా సెడ్, "ఇట్ సర్వ్స్ యూ రైట్ ఫర్ ఒబేయింగ్ మీ." వాళ్ళని ఆ పరిస్థితిని చూసి బాబా అన్నారట. నన్ను మీరు ఎప్పుడైతే నాకు అవిధేయత ప్రకటించారో మీకు ఆ విధంగా జరగాల్సిందే అని అన్నట్ట బాబా. అంటే నాకు అవిధేయులైనందువలన మీకు ఈ విధంగా జరగాల్సిందే అన్నారు. దిస్ ఈస్ హౌ వి అరైవ్డ్ బ్యాక్ ఇన్ ద ఆశ్రమ్ లైక్ అన్‌వాంటెడ్ రెఫ్యూజీస్. సో, ఈ విధంగా అక్కరలేని శరణార్థులుగా మేము ఆశ్రమానికి తిరిగి వచ్చాము అని చెప్పి మను జసావాలా చెప్పింది. అక్కర్లేని శరణార్థులుగా. అయితే దీంట్లో ఉన్న ఆ చెమ్మకేంటంటే ఇక్కడ ఫైనల్‌గా ఆయన చెప్తున్నాడు. ఎవరు మన మెర్వాన్ జసావాలా చెప్తాడన్నమాట ఇప్పుడాయన. అసలు ఒక అద్భుతాన్ని చెప్తాడు. ఎందుకంటే ఇది నాకెక్కడ తారసపడలేదు. పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఒక్క 2 నిమిషాలు నిజమా అని అనిపించిందనమాట. అంత అద్భుతంగా జరిగిందిది. ఫర్ ఇరుజ్ ఇట్ వాస్ ఎ లెసన్ దట్ హి నెవర్ ఫర్గాట్. ఏ లెసన్ ఫర్ హిస్ లైఫ్ టైమ్. ఇరుజ్ గారికి తన జీవితంలో ఆయన నేర్చుకున్న ఒక పెద్ద పాఠం అన్నమాట ఇది. ఆయన తన జీవిత కాలము ఆ పాఠాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. జీవితకాలపు పాఠంటది. అంటే జీవిత కాలంలో అతను మర్చిపోలేని పాఠం అన్నమాట ఇరుజ్ గారు. Although as a boy he had considered himself to be observant, this episode pushed his skills of observation to another level. ఆయన చాలా, చాలా పరిశీలనా శక్తి కలవాడు అని చిన్నప్పటి నుంచి ఇరుచి గారికి ఒక మంచి పేరుంది. అతను చాలా పరిశీలించేవాడు అన్నీ కూడా. చాలా పరిశీలనా శక్తి ఉందని. అయితే ఈ సంఘటన ఏం చేసిందంటే ఆయన తాలూకు పరిశీలనా శక్తి యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచేసిందనమాట. ఇంక అప్పటినుంచి ఇంకా జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాడు. ప్రతి ఒక్క లైన్‌ని కూడా ఆయన చెక్ చేస్తూ ఉండేవాడనమాట ఇరుచి గారు. అంత శ్రద్ధగా ఉండేవారటాయన. ఇట్ వాస్ క్లియర్ ఇన్ దిస్ న్యూ లైఫ్ విత్ మెహర్ బాబా దట్ carelessness even in the tiniest detail could derail the train one was on, while meticulousness to every detail could avert a disaster. ఆయన చెప్తున్నాడన్నమాట. అంటే కేర్‌లెస్‌నెస్ అంటే కేర్‌లెస్‌గా ఉండడం అన్నమాట. అంటే అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉండడం. అది ఆ విధంగా ఆ కేర్‌లెస్‌నెస్ ఆ విధంగా ఉంటే దాన్ని ఏంటంటే ఆ కేర్‌లెస్‌గా ఉండడం వలన చిన్న చిన్నపాటి కేర్‌లెస్‌నెస్ అంటే చిన్నపాటి అశ్రద్ధ కానీ, చిన్నపాటి అజాగ్రత్త కానీ అది ఉంటే ఏమవుతుందంటే, అది నువ్వు వెళ్తున్న ఆ ట్రైన్‌ని పూర్తిగా ఆ ట్రైన్ దారి తప్పిపోవడానికి కూడా అంటే దారి తప్పడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు ఏమాత్రము ఈ మార్గంలో అశ్రద్ధ వహించినా, అజాగ్రత్త చూపించినా నువ్వు వెళుతున్న నీ వాహనము దారి తప్పడానికి అది పూర్తి ఆస్కారం ఉంది. అదే విధంగా నువ్వు అత్యంత జాగృతతో అంటే మెటిక్యులస్‌గా అంటారు చూడండి. శ్రద్ధగా, చాలా జాగ్రత్తతో, శ్రద్ధగా, ఖచ్చితంగా పరిశీలిస్తే నువ్వేంటవుతుందట, నువ్వు పెద్ద డిజాస్టర్ అంటే ఆహ్, దాన్నేమంటారంటే పెద్ద విపత్తుని తప్పించుకున్న వాడివవుతావనమాట. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత పెద్ద విపత్తుని తగ్గించుకున్న వాడివవుతావు ఈ మార్గంలో అని చెప్పేసి ఇరుచి గారు తెలుసుకున్నారు అని చెప్తున్నాడు. అనంటూ ఇది ఫైనల్‌గా. Many years later, after Hiruch had passed away, I was with Meherwan and we were discussing the story of how Papa had sent the telegram impersonating Baba, the catalyst for families' return to the ashram in Dehradun and their famous unwelcome. అంటే చాలా కాలం ఇరుచి గారు తన యొక్క కాలం చేసిన తర్వాత చాలా కాలం అయిపోయిన తర్వాత ఇరుచి గారు కాలం చేసిన తర్వాత మెహర్వాన్ జసావాలాతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన వల్ల వాళ్ళు తిరిగి బాబా యొక్క ఆశ్రమానికి వచ్చే అవకాశం వచ్చిందనమాట వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చేసారు ఈ సంఘటనతో. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ సంఘటనతో బాబా దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. అయితే ఈ సంఘటన ఒక క్యాటలిస్ట్ అంటే దాన్నేం చేసిందంటే, ఈ సంఘటన ప్రభావితం చేసింది. వాళ్ళ యొక్క ఆశ్రమ జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. వాళ్ళ యొక్క సొంత జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఈ సంఘటన ఏదైందంటే వాళ్ళేంటంటే ఫేమస్ అన్‌వెల్కమ్.
అంటే అక్కర్లేని శరణార్థులుగా వాళ్ళని అభివర్ణించింది. అంటే వాళ్ళు అక్కర్లేని వాళ్ళుగా వాళ్ళని అభివర్ణించిందనమాట. అక్కర్లేని శరణార్థులుగా. అంటే దాని గురించి ఆవిడ మెహర్వాన్ జసావాలని ఈ సంఘటన గురించి చెప్పమని డవానా బ్రౌన్ అడిగినప్పుడు మెహర్వాన్ జసావాలా ఈ విధంగా చెప్తున్నారు. Merwan then smiled and told me he has just received a translation from Chanji's diary in which it appears quite clear that Baba knew the family was coming. ఇది స్ట్రా అన్నమాట ఇక్కడ. అంటే ఈ స్ట్రా ఇక్కడేంటంటే మెహర్వాన్ జసావాలా ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఏదైతే అంటే ఆ మెహర్వాన్ జసావాలా నవ్వుతూ చెప్పారట. నేను చాంజీ యొక్క డైరీ యొక్క దాని యొక్క పత్రిని అంటే దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి నాకు ఒక కాపీని అందజేశారు వీళ్ళు. ఆ డైరీలో ఈ విధంగా రాయబడి ఉంది. బాబాకు తెలుసు ఈ జసవాలా కుటుంబం వాళ్ళు బెంగుళూరు నుంచి డెహ్రాడూన్ వస్తున్నారని ఆయనకు తెలుసట. ముఖ్యంగా ఇన్ ద డైరీ ఎంట్రీ బాబా ఈస్ కామెంటింగ్ అబౌట్ ద డిఫికల్టీ ఆఫ్ ద వార్ సిట్యుయేషన్, వండరింగ్ హౌ ఇరుచ్ విల్ బి ఏబుల్ టు మేనేజ్ గెట్టింగ్ దెమ్ ఆల్ టు డెహ్రాడూన్. ఆ డైరీలో ఈ విధంగా రాసుందిట. ఏంటంటే ఆ యుద్ధం యొక్క పరిస్థితి ఏ విధంగా యుద్ధ తీవ్రత గురించి, ఆ యుద్ధం యొక్క పరిస్థితి గురించి, అదే విధంగా ఇరుచ్ ఏ విధంగా ఈ మొత్తం మీ కుటుంబాన్నంతటిని ఏ విధంగా డెహ్రాడూన్ తీసుకొస్తారో అనే పరిస్థితిని గురించి బాబా ఆ రోజు అక్కడున్న వాళ్ళకి, ఆ మండలి సభ్యులకి చెప్తున్న విషయం ఛాంజీ డైరీలో రాసి ఉంది. Merwan was as astonished as I was. For me, he told that he had never heard this before. మెహర్వాన్ ఆశ్చర్యార్థకంగా చూసేట ఆయన ఆశ్చర్యపోయేట ఈ విషయం. అంటే ఏదో వీళ్ళందరూ అప్పటిదాకా ఏంటనుకున్నారు, పాపా చేసే వాళ్ళ టెలిగ్రామ్ వల్ల వీళ్ళు మళ్ళీ ఆశ్రమానికి వచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కాదక్కడ నిజం. నిజం ఏంటంటే ఆ నిజము బాబా యొక్క ఆజ్ఞానుసారమే. అంటే బాబా యొక్క ఆయన ఆయన యొక్క ఆజ్ఞ వల్లనే వీళ్ళు ఈ విధంగా ముందే బాబా చెప్పారు వాళ్ళందరికీ వాళ్ళొచ్చేస్తున్నారు అని చెప్పేసి. అంటే అది ఆయన చెప్తున్నాడన్నమాట. మెహర్వాన్ జసావాలా చెప్తున్నాడు చూడండి. ఆయన నేను చాలా ఆశ్చర్యపోయాను అంటూ ఆవిడ అంటున్నారు డవానా బ్రౌన్. నాలాగే మెహర్వాన్ జసావాలా కూడా ఆశ్చర్యపోయారట అని అంటుందావిడ. The God man becomes so perfectly that his ignorance always appears quite natural. ఆ దైవీ మనవుడు ఆ పరిపూర్ణ మానవుడుగా అంటే ఆయన మానవుడిగా పరిపూర్ణంగా ఎంత ఒదిగిపోతాడో ఆ క్యారెక్టర్‌లో దాంట్లో. చూడండి మానవుడిగా బాబా ఎంత గొప్పగా చూడండి ఎవరైనా ఏమని అనుకుంటారు అందరూ ఏమనుకుంటామంటే మనము ఆ దాంట్లో ఆయన దీంట్లో ఆయన బాబా అది దాన్నేమంటారంటే దీంట్లో వస్తున్నారు. దాని పేరేంటి? ఒక్క నిమిషం. ఓకే. ఆయన అందరూ అనుకుంటారట. ఏమనంటే ఆయన మానవుడిగా బా బాబా మానవుడిగా ఎంత ఒదిగిపోయాడో ఆ పాత్రలో. మానవుడిగా చూడండి బాబా మానవుడిగా ఆయన పూర్తి అజ్ఞానంతో పాత్రలో ఒదిగిపోతాడు. ఆ పాత్ర తానే పూర్తిగా అజ్ఞానంతో నిండి ఉన్నాడు. ఆయన మెహర్ బాబాకేం తెలీదు. ఆయన పూర్తి స్థాయి మానవుడే అని చెప్పేసి ప్రతి ఒక్కడికి అందరికీ భావన కలగజేస్తూ ఉంటారు బాబా. అయితే అదే అంటున్నాడు మెహర్వాన్ జసావాలా. ద గాడ్ మ్యాన్ బికమ్స్ మ్యాన్ సో పర్ఫెక్ట్‌లీ దట్ హిస్ ఇగ్నరెన్స్ ఆల్వేస్ అపియర్స్ క్వైట్ న్యాచురల్. అత్యంత సహజంగా కనిపిస్తుందట ఆయన యొక్క అజ్ఞానం మానవుడిగా ఆయన మానవుడి యొక్క పాత్రలో ఆయన అజ్ఞానం అత్యంత సహజంగా కనిపిస్తుంది. అయితే అండ్ యెట్ యాస్ గాడ్ ఈస్ ఆల్ నోయింగ్. భగవంతుడుగా ఆయన సర్వజ్ఞుడు. It is interesting to realize that until this diary entry reached Meherwan's hand, long after his mother and Iruch were gone, he had always believed that their arrival in Dehradun has been totally unexpected by Baba and precipitated by Papa's telegram ruse. ఆయన ఈ ఈ డైరీ ఈ మెహర్వాన్ జసావాలాకి తెలిసేదాకా ఈ డైరీలో ఉన్న మెహర్వాన్ జసావాలాకి తెలిసేదాకా అప్పటిదాకా మెహర్వాన్ జసావాలా ఏమనుకునేవాడట ఆయన అంతా కూడా తన తండ్రి యొక్క కుతంత్రమే ఇది. తాము మళ్ళీ బాబా దగ్గరికి రావడానికి తమ తండ్రి కుయుక్తి పన్నాడు అని చెప్పేసి ఆయన అనుకునేవాడట. ఆయనెప్పుడు కూడా. కానీ ఇదంతా బాబాయే చేయించారు అనే విషయం ఆయనకు అప్పటిదాకా తెలీదు. ఓన్లీ ఇన్ డిస్కవరింగ్ ద ట్రూత్ బిహైండ్ ద masquerade that Baba so perfectly enacted did it become clear that for whatever his reasons,
Baba wished to bring the Jasawala family back into the ashram once again. అంటే బాబా చూడండి, అంటే మాస్కరేడ్ అంటే దాన్ని ఏం చేస్తారంటే మనకు తోలుబొమ్మ ఆటల్లో మనకి ఇంతకు ముందు నాటకాలు వేసేటప్పుడు మొహానికి ఒక పైన కప్పు దాన్ని వేసుకుంటారన్నమాట. అంటే దాన్ని ఏమిటంటారంటే మారుముఖాలు కట్టుకుంటూ ఉంటారు. ఒక మారుముఖం కట్టుకుంటాం అన్నమాట. మొహానికి ఒక వేషం వేసుకుంటాం. ఆ వేషానికి కట్టుకుంటాం అన్నమాట. అది కట్టుకుంటాం. దాని మొహం మీద ఒక మాస్క్ లాంటిది కట్టుకుంటాం. బాబా ఆ మానవుడు అనే మాస్క్ ఆయన ధరించి, ఆయన ఎంత పరిపూర్ణంగా ఆయన నటించాడో, ఆయన ఒక అజ్ఞానిగా ఆయన ఉన్నాడన్నమాట. ఆయన అజ్ఞానిగా మనకు కనబడి, ఆయన సర్వజ్ఞుడాయన. అటువంటి సర్వజ్ఞుడు ఈ జసవాలా కుటుంబాన్ని తిరిగి ఆశ్రమానికి తీసుకురావడానికి ఆయన ముందే ఆయన 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 ఇచ్చించాడు అని చెప్పేసి మెహర్బాన్ జసావాలా అన్నట్ట. అది ఆయన చూడండి, అంటే ఈ యొక్క సంఘటన ఇప్పుడు అంటే నాకు ఈ ఫైనల్ ఈ సంఘటన నాకు కూడా తెలీదు. నేను కూడా మొట్టమొదటిసారి ఈ పుస్తకం చదివిన తర్వాతే నాకు తెలిసింది. అది అన్నమాట. బాబా అంటే ఆయన చెప్పినట్టే జరిగిందనమాట. ఆయన యొక్క సర్వజ్ఞత మనము ఇన్ని సంవత్సరాల తర్వాత మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ రోజు తెలుసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఓకే అండి. సో, ఇంతటితో ఈ చాప్టర్ ఇదయింది చాప్టర్. నెక్స్ట్ టైమ్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్. థాంక్ యూ.